రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో ఐఏఎస్ అధికారి రిజ్వీ భేటీ అయ్యారు. మంత్రి జూపల్లితో విభేదాల నేపథ్యంలో సీఎంతో రిజ్వీ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో రిజ్వీ కేబినెట్ భేటీకి హాజరయ్యారు. తెలంగాణ అబ్కారీ శాఖలో రిజ్వీ రిజైన్ వివాదం సంచలనంగా మారింది. ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీపై మంత్రి జూపల్లి తీవ్ర ఆరోపణలు చేశారు. రిజ్వీపై సీఎస్ కు మంత్రి జూపల్లి లేఖ రాశారు. రిజ్వీ వీఆర్ఎస్ దరఖాస్తును మంత్రి జూపల్లి కృష్ణారావు తిరస్కరించాలన్నారు. హై సెక్యూరిటీ హోలోగ్రామ్ టెండర్లలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు చేశారు. తన ఆదేశాలను సెక్రటరీ రిజ్వీ, కమిషనర్ హరికిరణ్ పట్టించుకోవడం లేదని మంత్రి ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారని మంత్రి జూపల్లి మండిపడ్డారు. రిజ్వీపై ఐఏఎస్ సర్వీస్ రూల్స్, బిఎన్ఎస్ ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అయితే రిజ్వీ రాజీనామా ప్రభుత్వం ఆమోదించింది. రైట్ సీఎం రేవంత్ రెడ్డితో రిజ్వీ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, తెలంగాణ కేబినెట్ సమావేశానికంటే ముందు ఐఏఎస్ అధికారి రిజ్వీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాము. నిన్నటి నుంచి కూడా ఏదైతే ఇటు ఒకవైపు మంత్రి అబ్కారీ శాఖకు సంబంధించినటువంటి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు లేఖ రాయడం, మరొక వైపు రిజ్వీ వాలంటరీ రిటైర్మెంట్కు అప్లై చేసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఆయన యొక్క వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించదని చెప్పి కూడా ఇప్పటికే సీఎస్కు మంత్రి లేఖ రాయడం జరిగింది. దీనికి సంబంధించి తాజాగా కేబినెట్ సమావేశానికంటే ముందు ఈరోజు మధ్యాహ్నము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రిజ్వీని పిలిపించుకొని సెక్రటేరియట్లో మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది, దీనికి అసలు ఎందుకు మీ మధ్యలో వచ్చినటువంటి విభేదాలు ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజ్వీ వద్ద నుంచి తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మంత్రి వ్యవహరించిన వ్యవహార శైలి కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రిజ్వీ తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆయన ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో కేబినెట్ సమావేశానికి హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే ఇటు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని చెప్పేసి కూడా ఒకవైపు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరొక వైపు పాత వారికే లేబుల్స్, అదేవిధంగా బార్కోడ్స్కి సంబంధించినటువంటి కాంట్రాక్టులు ఇస్తూ ఉన్నారని చెప్పి కూడా రిజ్వీపై ఇప్పటికే ఇటు ప్రభుత్వంలో ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఆయన వీఆర్ఎస్కి అప్లై చేసుకున్నారు. దీనికి సంబంధించి ఈ నెలాఖరుతో నాకు ఏదైతే తనకు రిలీవింగ్ ఇప్పించవలసిందిగా కూడా సీఎస్కు ఆయన లేఖ కూడా రాయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో అని చెప్పి కూడా ఇక్కడ ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. మరొక వైపు ఇటు మంత్రి మాత్రం దీనికి ఆయన యొక్క వీఆర్ఎస్ను ఆమోదించని చెప్పి కూడా నిన్ననే లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఆయన ఎప్పుడైతే డిపార్ట్మెంట్కు సంబంధించిన ఒక మంత్రి కూడా చెప్పిన విషయాలను కూడా పెడచెవిన పెట్టారని చెప్పి కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయనపై ఆరోపణలను సంధిస్తూ ఒక లేఖను కూడా నిన్న సీఎస్కు రాయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య కూడా గత కొన్ని రోజులుగా కూడా గ్యాప్ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. నిన్నటితో అవంతా కూడా ఒక్కసారిగా బట్టబయలు కావడంతో ప్రభుత్వ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. మంత్రులకు ఇటు ఐఏఎస్ అధికారులకు మధ్య పొసగడం లేదని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, గతంలోనే ఒకరిద్దరు మంత్రులకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురైంది. ప్రధానంగా ఇటు ముఖ్యమైనటువంటి అధికారులకు, మంత్రులకు పాలనాపరమైన విషయాల్లో పొసగడం లేదు, ఇటు సమన్వయ లోపం ఉండడం లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా పలుమార్లు కొంతమంది అధికారులు కానివచ్చు, కొంతమంది ఇతర నాయకులు కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా అవి ఆగడం లేదు. ప్రస్తుతం ఏదైతే మంత్రి జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా ఐఏఎస్ అధికారి రిజ్వీ మధ్యలో ఉన్నటువంటి విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆయన వీఆర్ఎస్ తీసుకునే పరిస్థితి కూడా వచ్చిందని చెప్పేసి కూడా ఇప్పటికే ఒకవైపు ప్రతిపక్షాలు, బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అధికారులు ఏదైతే పాలనాపరమైన విషయాలలో నాయకుల జోక్యం ఎక్కువైపోయింది, అవినీతి పాలన కొనసాగుతూ ఉంది. అందుకే అధికారులు వాళ్ళ యొక్క అవినీతిని తట్టుకోలేక వీఆర్ఎస్కి అప్లై చేసుకుంటున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో తాజాగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఐఏఎస్ రిజ్వీ అన్ని విషయాలను కూడా వివరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే దీంతో ఈ వివాదం సమసిపోయినట్టేనా అన్న చర్చ కూడా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఈ నెల 31 తేదీ వరకు కూడా తను రిలీవ్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆయన లేఖ కూడా సీఎస్కి పెట్టుకోవడం జరిగింది. మరొక వైపు దాన్ని ఆమోదించని చెప్పి కూడా సంబంధిత మంత్రి కూడా లేఖ రాయడం జరిగింది. ఏం జరగబోతా ఉంది, మరొక వైపు ఇటు
ఈరోజు ప్రస్తుతం జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఆయన ఆ క్యాబినెట్ సమావేశానికి హాజరు కావడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది ప్రభుత్వం అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. సిరి రైట్, థ్యాంక్ యూ రాజు.